అండ్ చాలా మంది రీసెంట్ టైమ్స్లో ఐక్యూన్ నియో 10 ఈ ఫోన్ గురించి కంప్లీట్ రివ్యూ చేయమని చెప్పని కమెంట్స్ మీద కమెంట్స్ పెడుతున్నారు. మే 26వ తారీఖు ఈ ఫోన్ లాంచ్ అవబోతుంది. ఫోన్ లాంచ్ అవ్వకుండా మనం వీడియోస్ పెట్టడానికి లేదు. రేపు కొన్ని కెమెరా శాంపిల్స్ ని కావాలనుకుంటే కమ్యూనిటీ పోస్ట్ లో పెడతాను. ఇన్ డీటెయిల్ గా లాంచ్ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి దీన్ని పక్కకు పెట్టేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. 2 రోజుల క్రితం మోటో 860 Pro గురించి కంప్లీట్ రివ్యూ మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను. అండ్ దాంట్లో కొన్ని కెమెరా శాంపిల్స్ ని అండ్ వీడియో శాంపిల్స్ ని అటాచ్ చేసి కెమెరాస్ ఎలా ఉన్నాయని చెప్పని ఒక చిన్న బ్రీఫింగ్ అయితే ఇచ్చా. బట్ ఈ రోజు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా కెమెరా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు కెమెరా రివ్యూ చేస్తున్నాను అంటే 30,000 రూపీస్ ప్రైస్ పాయింట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా ఫోన్ మోటో 860 Pro ఖచ్చితంగా స్టాండ్ అవుట్ కనబడుతుంది. దానికి మంచి కాంపిటేటర్ ఏంటి అంటే వివో V50 జైస్ పార్ట్నర్షిప్ తో వచ్చింది. దాంట్లో కూడా పోర్ట్రేట్ షాట్స్ చాలా బాగా వస్తాయి, వీడియో శాంపిల్స్ కూడా బాగుంటాయి. బట్ అండర్ 30,000 రూపీస్ బ్రాకెట్ లో మాత్రం మోటో 860 Pro వచ్చింది. సో డామ్ షూర్ మనం మోటో 860 Pro కెమెరా రివ్యూ చూడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. కెమెరాస్ కానివ్వండి, ఫోటో శాంపిల్స్ కానివ్వండి, వీడియో శాంపిల్స్ కానివ్వండి, అండ్ నార్మల్ మోడ్, పోర్ట్రేట్ మోడ్, డే లైట్ శాంపిల్, లో లైట్ శాంపిల్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, టోన్స్ ఎలా తీసుకుంటుంది, బ్యాక్గ్రౌండ్స్ ఎలా క్యాప్చర్ చేస్తుంది, ఎవ్రీథింగ్, పోర్ట్రేట్స్ లో ఎడ్జ్ డిటెక్షన్ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్డ్ గా మీ ముందు పెట్టేస్తాను. ఈ వీడియో చూస్తే మీరు మోటో 860 Pro గురించి కెమెరాస్ పరంగా ఒక కంప్లీట్ అవగాహన వచ్చేసింది. ఇంకా లేట్ చేయకుండా కెమెరా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం పోర్ట్రేట్ శాంపిల్స్ దగ్గర నుంచి మొదలు పెడదాం. బట్ చిన్న నోట్ ఏంటంటే కింద వాటర్ మార్క్ లో మీకు ఏదైతే 50mm అని ఫోకల్ లెంత్ కనబడుతుందో ఇదంతా రాంగ్ పడుతుంది. ఇంటర్నల్ గా బగ్ ఉన్నట్లుంది. అవి అప్డేట్ లో వీళ్ళు ఫిక్స్ చేయాలి. ప్రస్తుతానికి మీరు ఆ ఫోకల్ లెంత్ ని వదిలేసేయండి. 35mm లో 2x లో క్యాప్చర్ చేసిన షార్ట్స్ ఇవి. ఓవరాల్గా ఇమేజ్ చూడడానికి బాగానే ఉంటుంది. బట్ జూమ్ చేసినప్పుడు మాత్రం డీటెయిల్స్ పరంగా ఓకే, బట్ ఎడ్జ్ డిటెక్షన్లో ఫెయిల్ అవుతుంది. చాలా విషయాల్లో ఫెయిల్ అవుతుంది. అది కూడా మినిమల్గా, అంటే సాఫ్ట్ ఎడ్జెస్ ఉండట్లేదు. కొంచెం ఎడ్జ్ డిటెక్షన్ దగ్గర డిటెక్ట్ చేయడంలో అండ్ ప్రాసెస్ చేయడంలో కొంచెం ఫెయిల్ అవుతున్నట్లు అనిపించింది. మీకు ఓవరాల్గా చూసినప్పుడు పెద్దగా ఇబ్బంది అనిపించదు. బట్ జూమ్ చేసి డీటెయిల్స్ అవి అబ్జర్వ్ చేసినప్పుడు మీకు అనిపిస్తుంది. అవి కాకుండా స్కిన్ టోన్స్లో కానివ్వండి, అండ్ బ్యాక్గ్రౌండ్ ఆబ్జెక్ట్స్ని బ్లర్ చేయడంలో కానివ్వండి, సబ్జెక్ట్ని ఫోర్గ్రౌండ్ని సపరేట్ చేయడంలో కానివ్వండి, ఎక్కడ ఇష్యూస్ లేవు. నెక్స్ట్ పోర్ట్రేట్ షాట్స్ 3x అంటే 50mm క్యాప్చర్ చేసిన షాట్స్ ఇవి. మీకు ఇక్కడ కూడా ఇమేజ్ ఓవరాల్గా చూడడానికి బాగుంటుంది. అండ్ డెప్త్ ఎఫెక్ట్ అనేది మీకు ఒక DSLRలో క్యాప్చర్ చేసినట్టు అనిపించింది. బట్ సమ్ సార్ట్ ఆఫ్ ఎడ్జ్ డిటెక్షన్ దగ్గర మీరు డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రం కొంచెం ఆ ఎడ్జెస్ మీరు నోటీస్ చేస్తారు. అది కూడా మినిమల్గా నేను చెప్తున్నాను. బట్ స్కిన్ టోన్స్ పరంగా కానీ, ఫ్రేమింగ్ పరంగా కానీ ఎక్సలెంట్ ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ పోర్ట్రేట్ షాట్స్ అనేది క్యాప్చర్ చేస్తుంది. ఈ పోర్ట్రేట్ షాట్స్ 4x లో క్యాప్చర్ చేసినవి 85mm ఫోకల్ లెంత్లో. ఇక్కడ కూడా ఇమేజ్ బాగుంటుంది, స్కిన్ టోన్స్ బాగుంటుంది, HDR టోనింగ్ కానివ్వండి, అండ్ ఇమేజ్ న్యాచురల్గా కలర్ చూపించడంలో కానివ్వండి, ఎవ్రీథింగ్ బాగుంది. బట్ మినిమల్గా మాత్రం మనకి పోర్ట్రేట్ షాట్స్ తీసుకున్నప్పుడు ఇబ్బంది పెడుతుంది. అండ్ కొన్నిసార్లు సపరేట్ చేయడంలో ఇక్కడ ప్రాసెసింగ్ దగ్గర ఫెయిల్ అవుతుంది. అది కొంచెం నేను అబ్జర్వ్ చేశాను. అండ్ ఒక 10 షాట్లు తీస్తే ఒక 4-5 షాట్స్లో మనకి ఆ హెయిర్ దగ్గర స్ప్లిట్ ఎండ్స్ ఏమన్నా ఉంటే అక్కడ ఇబ్బంది పెడుతుంది. నాకు స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువ కాబట్టి అవి కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి. ఓవరాల్ ఫ్రేమింగ్ 85mm టెలిఫోటో లెన్స్లో కూడా ఎక్సలెంట్ షాట్స్ అయితే అబ్జర్వ్ చేశాను. ఇవి వైడ్ యాంగిల్ షాట్స్. వైడ్ యాంగిల్లో డీటెయిల్స్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఈ ఫోన్ అనే కాదు, ఏ ఫోన్లో కూడా డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయవద్దు. జనరల్గా దీంట్లో HDR కొంచెం ఓవర్గా చూపించడానికి ట్రై చేస్తుంది. ఎక్స్పోజర్ కంట్రోల్ అయితే కుదరట్లేదు దీనికి. ఎక్స్పోజర్ ఓవర్ వైట్ చేస్తుంది, ఓవర్ బ్రైటన్ చేసేస్తుంది. అండ్ ఫేస్ దగ్గర కొంచెం కావాలని చెప్పిన ఎక్స్ట్రా గ్లో యాడ్ చేస్తుంది ప్రాసెసింగ్లో. అది నాకు అంత గొప్పగా అనిపించలేదు. మీరు ఒకవేళ గ్రూప్లో ఉండి వైడ్ యాంగిల్లో క్యాప్చర్ చేయాలి అనుకుంటే క్యాప్చర్ చేసుకోండి, లేదంటే వైడ్ యాంగిల్ని మీరు లైట్ తీసుకోండి. నాకు వైడ్ యాంగిల్ కెమెరా నచ్చలేదు. అండ్ ఇంకా నార్మల్ మోడ్ చాలా బాగా అనిపించింది. నా ఫేస్ మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి, డీటెయిల్స్ చాలా చక్కగా తీసుకుంది. ఓవరాల్గా నాకు మాత్రం నార్మల్ మోడ్ చాలా బాగా నచ్చింది. పోర్ట్రేట్స్తో పాటుగానే స్కిన్ టోన్స్ బాగా నచ్చినాయి, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా బాగా నచ్చినాయి. బ్యాక్గ్రౌండ్ డైనమిక్ రేంజ్ కూడా బాగా నచ్చింది. ఎక్కడ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పోజర్ కానీ, ఫ్రంట్ ఎక్స్పోజర్ కానీ బ్యాలెన్స్ అవ్వకపోవడం ఇట్లా. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి కాంటెంట్ ఇక్కడ వరకు చూస్తున్నారు అంటే కంటెంట్ నచ్చి వర్త్ ఉంది అని మీరు ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే 2 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలనేది మన ఇయర్ టార్గెట్. కొత్తగా వచ్చిన వాళ్ళు, కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే ఈజీగా ఫినిష్ చేసేస్తాం. బాగా నచ్చింది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ ఇవి నైట్ శాంపిల్స్. ఇవి నైట్ టైం మాత్రం ఇమేజ్ బాగుంది కానీ సాఫ్ట్ అయిపోతున్నాయి. డీటెయిల్స్ అసలు నాకు అబ్జర్వ్ చేయడానికి నాకు అనిపించలేదు. అవుట్ ఆఫ్ 10 నేను 4 points ఇస్తాను డీటెయిల్స్ పరంగా. ఓవరాల్ ఇమేజ్ చూడడానికి మాత్రం అవుట్ ఆఫ్ 10 7 వరకు స్కోర్ చేసిద్ది. నైట్ టైం 35mm 2x లో క్యాప్చర్ చేసిన షాట్స్ ఇవి. బ్యాక్గ్రౌండ్ లైట్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం అసలు ఫేస్ కలర్స్ అయితే చూపించట్లేదు. అండ్ డీటెయిల్స్ క్యాప్చర్ చేయడం కూడా ఇబ్బంది పడింది. ఎక్స్ట్రీమ్ లో లైట్ కండిషన్లో కూడా లైట్ ఇంటే కొంచెం ఎక్కువగా ప్రాసెసింగ్లో తీసుకుంటుంది. లైట్ లేని దగ్గర కూడా మీరు మంచి షాట్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ 3x శాంపిల్స్ ఇవి. 3xలో కొంచెం వామ్ అవుతుంది. మీ మీద కొద్దిగా వామ్ లైట్ పడే అంబియన్స్లో ఉన్నారనుకోండి, కొంచెం వామ్ అవుతాయి. అండ్ అలానే జూమ్ చేసినప్పుడు మీరు ఒక 1 meter డిస్టెన్స్ కంటే లేదా 2 meters డిస్టెన్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇమేజ్ కంప్లీట్గా సాఫ్ట్ అయిపోతుంది. డీటెయిల్స్ అసలు కనబడట్లేదు. బ్యాక్గ్రౌండ్లో మాత్రం లైట్ ఉంచొద్దు నైట్ టైం. ఓన్లీ మీ ఆపోజిట్ డైరెక్షన్లో లైట్ ఉండేలా చూసుకోండి, అప్పుడు మంచి షాట్స్ వస్తాయి. బ్యాక్గ్రౌండ్లో లైట్ ఉంటే మంచి షాట్స్ రావు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ 4x అంటే 85mm క్యాప్చర్ చేసిన షాట్స్. ఇక్కడ మాత్రం ఫ్రేమింగ్ నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే డీటెయిల్స్ మరి క్రేయన్ దిద్దినట్లు కాకుండా సాఫ్ట్ అవుతున్నాయి. అంటే చాలా వరకు ఇమేజ్ని సాఫ్ట్ చేసేస్తుంది.
అది బ్యూటీ ఎఫెక్ట్ అనుకోండి, బట్ అవన్నీ ఆఫ్లో ఉన్నా కానీ మనకు అలా చూపిస్తుంది. ఓవరాల్ 85mm లైట్ ఇంటేక్ బాగుంది, కలర్స్ బాగున్నాయి, ఇమేజ్ చూడడానికి బాగానే ఉంటుంది, డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి. లో లైట్లో అసలు ఈ ఫోన్ అనే కాదు 36K సెగ్మెంట్లో, ఈవెన్ 1 lakh సెగ్మెంట్లో కూడా నైట్ టైం డీటెయిల్స్ ఎక్కువగా క్యాప్చర్ చేసే ఫోన్స్ అసలు కనబడట్లేదు. అండ్ ఇంక ఇవి నార్మల్ మోడ్లో జనరల్గానే బాగుంటుంది, కాకపోతే లైట్ ఇంటేక్ పోర్ట్రేట్స్తో కంపేర్ కొంచెం తక్కువ కనబడుతుంది. పోర్ట్రేట్స్లో లైట్ ఇంటేక్ బాగుంది, నార్మల్ మోడ్లో లైట్ ఇంటేక్ కొంచెం తక్కువ కనిపిస్తుంది. ఓవరాల్ లో లైట్లో కూడా నార్మల్ మోడ్లో ఫొటోస్ బాగానే వస్తున్నాయి, సేమ్ యాజ్ యూజువల్ డే లైట్ లాగే, ఇబ్బంది ఏం లేదు. కలర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి, ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ అంటున్నారు, బట్ నాకు అంత సీన్ అనిపించలేదు, కానీ బాగానే ఉన్నాయి. లో లైట్లో వైడ్ యాంగిల్ షాట్స్, అసలు డే లైట్లోనే వైడ్ యాంగిల్ కెమెరా నాకు నచ్చలేదు, తక్కువ సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇందులో అసలు నచ్చలేదు లో లైట్లో. సో లో లైట్లో మ్యాక్సిమం వైడ్ యాంగిల్ కెమెరాను అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. డీటెయిల్స్ కానివ్వండి, అండ్ ఇమేజ్ స్ట్రక్చర్ కానివ్వండి, ఇమేజ్ క్వాలిటీ కానివ్వండి, ఎవ్రీథింగ్ నాకు మోటో స్టాండర్డ్లో ఉన్నట్లు అనిపించలేదు. వైడ్ యాంగిల్ కెమెరాకి ఇంకొంచెం బెటర్గా ఏమన్నా అప్డేట్ ఫిక్స్ చేస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఇంకా సెల్ఫీ కెమెరాస్ చూద్దాం. డే లైట్లో పోర్ట్రేట్ షాట్స్, ఇవి పోర్ట్రేట్స్ ఎక్సలెంట్గా వస్తున్నాయి సెల్ఫీ కెమెరా పరంగా, 50 MP అంటున్నారు. లైట్గా పోర్ట్రేట్స్ దగ్గర మళ్ళీ మిస్ అవుతుంది, ప్రాసెసింగ్లో వీళ్ళు కొంచెం అప్డేట్ చేయాలి. ఎవ్రీ టైం పోర్ట్రేట్స్ దగ్గర, ఎడ్జ్ డిటెక్షన్ దగ్గర మోటో చాలా మంచి జాబ్ చేసేది, ఈసారి మిస్ అవుతున్నారు. బట్ ఎనీవే పోర్ట్రేట్స్ మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ పోర్ట్రేట్స్ ఇవి. 30K సెగ్మెంట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పోర్ట్రేట్స్ ది బెస్ట్ పోర్ట్రేట్స్ ఇస్తుంది. అలానే నార్మల్ మోడ్లో కూడా ఎక్కడా ఇబ్బంది పెట్టట్లేదు, కలర్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ సేమ్ రేర్ సైడ్ కెమెరా ఎలా అయితే పర్ఫామ్ చేస్తుందో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా అదే లెవెల్లో పర్ఫామ్ చేస్తుంది. మీరు ఒకవేళ సెల్ఫీస్ కోసం ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఈ ఫోన్ ఖచ్చితంగా మీకు సూట్ అవుతుంది, ఆ విషయంలో మాత్రం గ్యారంటీ చెప్పగలను. బట్ డే లైట్లో ఎక్స్పెక్ట్ చేసినంత మరీ లో లైట్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే డీటెయిల్స్ విషయంలో కొంచెం కాంప్రమైజ్ చేస్తున్నారు లో లైట్లో, ఇంకొంచెం బెటర్ ప్రాసెసింగ్ అవసరం ఉంటుంది. నాకు డే లైట్లో వచ్చినంత మంచి ఇంప్రెషన్ సెల్ఫీ కెమెరా పరంగా లో లైట్లో అనిపించలేదు. అంటిల్ అండ్ అన్లెస్ మీ ముందు కనుక, అంటే మీ ఆపోజిట్ డైరెక్షన్లో హెవీ లైట్ ఉంటే బాగా వస్తుంది, బట్ ఎక్స్ట్రీమ్ లో లైట్ కండిషన్స్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు సెల్ఫీ కెమెరా నుంచి కూడా. అండ్ సెల్ఫీలో నార్మల్ మోడ్ ఇది, ఇందులో కూడా డీటెయిల్స్ బాగానే ఉన్నాయి, ఇమేజ్ కూడా చూడడానికి బాగానే అనిపిస్తుంది, కాకపోతే కొంచెం సాఫ్ట్ అవుతుంది. పోర్ట్రేట్స్తో కంపేర్ చేస్తే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నార్మల్ మోడ్లో ఇంకొంచెం సాఫ్ట్ అవుతుంది, అండ్ లైట్ రిఫ్లెక్షన్స్ కూడా కొంచెం ఎక్కువ చూపిస్తుంది. ఓవరాల్ సెల్ఫీ కెమెరా పెద్ద కంప్లైంట్ చెప్పడానికి లేదు, చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి వీడియో శాంపిల్స్ చూద్దాం. వీడియో మోటో H60 Pro నుంచి రికార్డ్ చేస్తున్నా, రేర్ సైడ్ కెమెరా న్యూస్ రికార్డ్ చేస్తున్నా, 4K 30fps రికార్డ్ అవుతుంది. చూసారుగా ఈ శాంపుల్ 4K 30fpsలో క్యాప్చర్ చేసింది, బట్ మోటో H50 Proలో శాంపుల్ నాకు కొంచెం బెటర్ అనిపించింది. బ్లాక్స్ ఎక్కువగా చూపిస్తుంది, ఎక్స్పోజర్ సరిపోయినట్లు అనిపించలేదు. ఓవరాల్గా అసలు 4K 30fps శాంపుల్ నాకు అనిపించలేదు. మోటో H50 Proలో చాలా బాగుంటుంది, వీడియో అయితే నాకు నచ్చలేదు. నార్మల్ మోడ్, పోర్ట్రేట్ మోడ్ అసలు లేనే లేదు. మోటో H60 Pro నుంచి రికార్డ్ చేస్తున్నా, రేర్ సైడ్ కెమెరా వైడ్ యాంగిల్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇది వైడ్ యాంగిల్ శాంపుల్, వైడ్ యాంగిల్లో అసలు నచ్చలేదు, కలర్స్ కానివ్వండి, డీటెయిల్స్ కానివ్వండి, అసలు బాగా 4K 30fps శాంపుల్ లాగా అసలు అనిపించట్లేదు. ఓవరాల్ వీడియో డిపార్ట్మెంట్ అయితే నచ్చల. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మోటో H60 Pro నుంచి రికార్డ్ చేస్తున్నా, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా న్యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. ఇది ఫ్రంట్ కెమెరా 4K 30fps శాంపుల్, నాకైతే పర్లేదు, ఫ్రంట్ కెమెరా వరకు బాగానే ఉంది అంతే, ది బెస్ట్ అయితే కాదు. అప్డేట్ రోల్అవుట్ చేసి కెమెరా వీడియో శాంపిల్స్ పరంగా మాత్రం వీళ్ళు చాలా వరకు బూస్ట్ చేయాల్సి ఉంది, నేనైతే సాటిస్ఫై అవ్వాల. ఇంకా లో లైట్ వీడియో శాంపిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మోటో H60 Pro నుంచి రికార్డ్ చేస్తున్నా, రేర్ సైడ్ కెమెరా న్యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా, 4K 30fps రికార్డ్ అవుతుంది. నైట్ టైం 4K 30fps శాంపిల్ ఇది, ఇక్కడ కూడా చెక్ చేయొచ్చు, గ్రెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి, నాయిస్ కూడా ఎక్కువ రికార్డ్ అవుతుంది. సేమ్ రేర్ సైడ్ కెమెరా లాగే లో లైట్లో కూడా ఇది అంత గొప్పగా అనిపించలేదు రేర్ కెమెరా. ఫ్రెండ్స్, ఈ వీడియో మోటో H60 Pro నుంచి రికార్డ్ చేస్తున్నా, వైడ్ యాంగిల్ కెమెరా న్యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. లో లైట్ వైడ్ యాంగిల్ కెమెరాలో అయితే అసలు లైట్ ఇంటేక్ లేనే లేదు, ఇన్ఫాక్ట్ నేను స్ట్రీట్ లైట్ కిందే ఉన్నా, అయినా కానీ లైట్ ఇంటేక్ ప్రాపర్గా లేదు. సో వైడ్ యాంగిల్ నైట్ టైం కంప్లీట్లీ అవాయిడ్ చేసేయండి, మీరు అసలు సాటిస్ఫై అవ్వరు. ఫ్రెండ్స్, ఈ వీడియో మోటో H60 Pro నుంచి రికార్డ్ చేస్తున్నా, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా న్యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 4K 30fps శాంపిల్, ఈ శాంపిల్లో కూడా నాయిస్, గ్రెయిన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, అండ్ లైటింగ్ టెక్ కూడా కొంచెం తక్కువ ఉంది. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఎంటైర్ వీడియో డిపార్ట్మెంట్ నేను కంప్లీట్లీ అసలు సజెస్ట్ చేయను, దీనికంటే బెస్ట్ Vivo V50 మీరు ఒకవేళ వీడియోగ్రఫీకి చూస్తున్నట్లయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మోటో H60 Pro కంప్లీట్ కెమెరా రివ్యూ. సో ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నా వరకు 30,000లో నువ్వు ఇది సజెస్ట్ చేస్తావా, నువ్వు కొనుక్కుంటావా అని అడిగితే ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్స్లో మనల్ని సాటిస్ఫై చేస్తుంది. కొన్ని నేను ఏవేవైతే చిన్న కరెక్షన్స్ చెప్పానో అప్డేట్లో మాక్సిమం ఫిక్స్ చేయొచ్చు, అవన్నీ చిన్న మైనర్ అప్డేట్స్. సో మీకు అది పెద్దగా ప్రాబ్లం ఏం లేదు అని చెప్పి అనుకుంటే అప్పుడు మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. మంచి కాంపిటేటర్ నేను ఆల్రెడీ చెప్పా, Vivo V50 దీనికి మంచి కాంపిటేటర్. ఫైనల్లీ నేనైతే కెమెరాస్ పరంగా సజెస్ట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్, సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.